ఎంత అంటే ఎలా వండుకుంటే మాత్రం అసలు స్వర్గం. పండుకుంటే కాదు, ఇది పరిస్థితి. 3:30 అవుతుంటాయి కరెక్ట్. 3:31. ఇప్పుడే 1 minute పెరిగింది. హలో గైస్, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది. గాయస్, మేము అసలు ఇంత చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చినాం తెలుసా? ఈ రోజు మనం ఇక్కడ క్యాంపెయినింగ్ వీడియో చేయబోతున్నాం. అంటే ఈ రోజు మనం ఫుల్ నైట్ మొత్తం ఇక్కడనే ఉండి ఎట్లానంటే మనం హౌస్ అయితే రెడీ చేసినాం. మనం పేపర్ హౌస్ ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం బ్రో, తర్వాత మనం అయితే పేపర్ హౌస్ అయితే రెడీ చేసుకున్నాం కదా. మనం పేపర్ హౌస్ అయితే రెడీ చేసుకున్నాం. కాకపోతే ఆ హౌస్ మనకు ఒక మనుషులు ఉండడానికి పని చేస్తుందా చేయదా, లేకపోతే అసలు హౌస్ గాలికి ఊగుతుందా కూలిపోతుందా, అవన్నీ చేయడానికే మనం ఈరోజు వచ్చినాం. ఎందుకు వచ్చాం మనం వీడికి? కరెక్ట్ చెప్పు. మారువా నువ్వు మారవరా? లేదు బ్రో, ఎందుకు వచ్చాము తెలుసా? ఎందుకు వచ్చినావు? ఇలా వేసుకున్నాము క్యాంపింగ్ హౌస్, కానీ ఇక్కడ ఒక్క రోజు కూడా స్టే చేయలేము. మనం ఈ రోజు స్టే చేయాలి, ఇక్కడే వండుకోవాలి, ఇక్కడే తినాలి. అందుకే వచ్చినాం. అయ్యో చికెన్ నేనైతే బిస్కెట్ తెచ్చుకున్నా, పండుకుంటాం. ఇది వైట్ రైస్ వండుకుంటాం కొద్దిసేపట్లో. మా ఊరు అయితే ఈ రోజు మస్తు ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. ఈ రోజు నైట్ మొత్తం మేము ఇక్కడే ఉంటాం. చికెన్ తెప్పించండి. గాయస్, మేమైతే నైట్ మొత్తం ఇక్కడనే ఉంటాం. ఉండి మేము అసలు మొత్తం చూపిస్తాం. గాయస్, అసలు మన ఈ పేపర్ హౌస్ మనం మనుషులు వండుకోనికి వస్తుందా రాదా, అసలు ఎట్లా అంటే ఒకవేళ వండుకున్నాక కూలిపోతుందో, పండుకున్నా కూలిపోయినా సరే కానీ మా కిరణ్ గారిని ఎత్తిపోయినా కట్టెలు వాడాలి. మేమైతే సేఫ్ ఉండాలి. ఒకసారి అయితే ఇల్లంతా ఒకసారి మళ్ళీ ఇంట్లో లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి నరసింహన్న రానే రాలేడు. ఎందుకు రాలేవన్నా నువ్వు మొన్న వీడియోలో? వరకు ఉండే కాబట్టి రాలేదు. అన్నకు మస్తు వరకు ఉంటది. అన్న ఎట్లా అంటే అన్న ప్రమాణాలు చేస్తాడు కానీ అన్న పాటియాడు. ఓకే గాయస్, మనం అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం. చెప్పలేడు అందరూ మన ఇల్లు ఇది. గాయస్, ఇంట్లోకి వచ్చిండో రాలేడు, అడ్డ మురిగిండు మావాడు. సూపర్ గా ఉందా అంటున్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? గాయస్, మీరు మా ఇల్లు అయితే చూసినారు కదా. కావాలంటే నేను దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని కూడా అంటే దీన్ని ఎట్లా కట్టడం అనేది, ఎందుకంటే చూడని వాళ్ళ కోసం. కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. గాయస్, ఇగో మా కిరణ్ అన్న 2 ముచ్చట్లు చెప్తాడు అని మనం చెప్పనా? చూసాడు ఎట్లయినా. చూడండి ఫ్రెండ్స్, మొన్న వేసాము క్యాంపింగ్. కాదు బ్రో, కట్టినాం ఈరోజు క్యాంపింగ్. ఐఎమ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. లోపలేం లేదు డొల్లా. ఓకే, మొన్న వేసాం ఇల్లు, మొన్న వేసినాం. ఈరోజు స్టే చేయడానికి వచ్చాము ఇక్కడ క్యాంపింగ్ కి. ఈరోజు చికెన్ అండ్ వైట్ రైస్ అండ్ కోకోకోలా. మనం కోకోకోలా తెచ్చుకోలేదు. ఒకవేళ టైం ఉంటే పోయి తెచ్చుకుంటాం. టైం ఉంటే పోయి తెచ్చుకుంటాం. కాకపోతే ఈ టైం కల్లా మా దగ్గర అయితే షాపులు అన్ని బంద్ చేస్తారు. నాకైతే గట్టి మాట్లాడు. ఓకే గాయస్, చూస్తున్నారు కదా మా వీడియోస్ అన్ని. ఇంకా ఇలాంటి వీడియోలు మస్తు వస్తాయి మీకు. ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇట్లా మస్తు వస్తాయి. కానీ నాకైతే బాగా నిద్ర వస్తుంది. ఇక ఆయనకి ఎంత నిద్ర వచ్చినా సరే ఇంకొక ముచ్చట నా తరపు నుంచి సబ్స్క్రైబర్ అందరికి సారీ చెప్పు. సారీ గాయస్. ఎందుకు సారీ చెప్పావనా? దోమలే గాయస్, గట్టి పిల్ల మర్చిపోయారు. గాయస్, ఎందుకు తెలుసా? మనం తయారు చేసుకుని ఇంట్లో మనం వండుకోకపోతే బయట వాళ్ళు ఎట్లా వండుకుంటారు? కాబట్టి మనం దోమలున్నా ఏమున్నా అయితే వండుకొని చూపెట్టాలి. రియాలిటీ లెక్కనే చూపిస్తాం. ప్రతిదీ అయితే చూడండి. చాలా గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే నీది చాలా చిన్నగా వస్తుంది వాయిస్. తినలేడు, వండుకొని తింటాం మేము. ఓకే గాయస్, ఒకసారి కింద చూపెట్టాం. ఇయో మేము ఆల్రెడీ సాపా తెచ్చుకున్నాం, ఇయో రగ్గు తెచ్చుకున్నాం.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వండుకోవాలి. ఈ టైంలో వండుకొని తినాలి. ఓకే గాయ్స్, చూడండి మా ఓనరు చిన్న పడని తీసుకొచ్చిండు. దాంట్లో పండుకోనికి స్పేస్ చూపి కెమెరామెన్ ఇక్కడ కిందకి కింద మట్టి ఉన్నది. బయటికి నలుగురము మట్టి వండుకోవాలా లేకపోతే ఈర వండుకోవాలా నాకు అర్థం కాదు. నాకైతే ఘోరంగా నిద్ర వస్తుంది, చెప్తే ఇంటలేడు. అట్లేం లే గాయస్. ఇంకోటి ఆల్రెడీ నేను తెచ్చి ఆల్రెడీ ఇలా తెలియకుండా ముందే వచ్చి ఆడ పెట్టినాం. అది తీసుకొచ్చి ఇప్పుడు నీట్గా వరిసినాక మీకు చూపిస్తా. అంతా అప్పుడు సెట్ చేసుకుందాం. అంతవరకు అయితే వెయిట్ చేయండి గాయస్. ఇయో మా వాళ్ళు అయితే పని చేసుకొని స్టార్ట్ చేసిర్రు. మస్తు ఆకలి అవుతుందంట. ఆల్రెడీ కిరాణా ఇంటికాడ తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆకలి అవుతుంది. ఇప్పుడు ఈరోజు మా వంటల మాస్టర్ ఎవరు? కిరణ్ యుఎస్ఏ షెఫ్. వీడియో చూసి కూర ఎట్లుందో చూసి ఇప్పుడు చూడండి అన్న ఉల్లిగడ్డ కట్ చేసి స్టైల్ చూడండి ఎట్లా కట్ చేస్తాడు. కట్ చేయ బ్రో, చూడండి. సూపర్. షాక్ బరాబర్ ఉంటే మనకు రప్ప రప్ప అవుతుంది, కానీ ఈ 3 ఎకరాల షాక్ గైస్ చూసినారా అన్న ఎట్లా కట్ చేస్తుండు? అన్న మామూలు క్యాండిడేట్ కాదు. అన్న అసలు ఇట్లా చుండటోడే కాదు. ఏదో అన్న దాన అంటే వీడియోలలోకి వచ్చిండు. అన్న కటింగ్ క్యాండిడేట్ మొత్తం కట్ చేస్తాడు, ఇట్లా అన్ని కట్ చేస్తాడు అన్న. కాదు సత్యనా, ప్రతి ఒక్కటి. ఈడేమో ఉల్లిగడ్డలు కట్ చేస్తుండు. మీరేం చేయరా? చికెన్ కడుగుతున్నా నేను, చికెన్ తీస్తున్నా నేను. కొంచెం చికెన్ కడుగుతావా? నువ్వేం చేస్తావు సత్యనా? కొన్ని వాటర్ తీసుకురావా? వాటర్ తీసుకొస్తావా కొంచెం? తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడైతే వాటర్ తీసుకురా. సిగ్నల్ లేదు మళ్ళీ. తీసుకురా పోనా వాటర్ తీసుకురా. బియ్యం కడిగి చికెన్ కడుగుండి. రప్ప రప్ప పని కావాలి, ఆకలి అయితే లేదు. ఘోరంగా 11 అవుతుంది టైం. ప్రతి ఒక్క వీడియోలో కిరణ్ గారికి మాడుతుంది, మసాగుడ్డ అవుతుంది. చాలా గ్యాప్ వచ్చింది గైస్. అన్నకు చాలా గ్యాప్ వచ్చిందంట ఆనియన్ కట్ చేయడానికి. అందుకే అన్న ఇప్పటి నుంచి అన్న ప్రతి క్యాంపెయినింగ్ వీడియోలో అన్ననే చేస్తాడు. కళ్ళు కూడా మండుతున్నాయి. తీసుకురా మెల్లె చికెన్ ముక్కలు పడతాయి కింద, జాగ్రత్త. వాటర్ పోతాం ఇంకా ఉండండి, పెద్ద ఉండండి. అయిపోయింది. లోపల ఉల్లిగడ్డ కట్ చేసాడు. ఇంకా వచ్చారు ఇద్దరు కలిసి చికెన్ తినని పోండి. నా పని చాలా స్పీడ్ ఉంటది. నాకు పచ్చికూర తినే అలవాటు లేదు, అయినా తింటా. నా పని చాలా స్పీడ్ ఉంటుంది తెలుసుగా. వచ్చిండ్రు మళ్ళీ మళ్ళీ తప్పరప్ప. చికెన్ అయితే కడుక్కున్నాం ఫ్రెండ్స్, చూడండి. చలో రైట్, కూర తిన్నాడు. ఇక చెప్పరా వచ్చినప్పటి నుంచి అర్ధగంట అవుతుంది. మస్తు లేట్ చేస్తారు తెలుసా. అయ్యో బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయింది. నువ్వు బయట పోయి అలా మంట పెట్టుకో. మేము వస్తాం, చికెన్ తీసుకొని వస్తాం. వీడియోలో అనిపిద్దాం తర్వాత తీస్తాం. మొహం మడుచుకున్నావా సత్తిపండు? సత్తిపండు గాయస్. ఇప్పుడే మా ఊళ్ళో అయితే అంతా వంట ప్రిపేర్ చేస్తారు. సత్యనేమో అన్నం వండుతుండు. సత్యనా మంచిగా ఉండు, కలుపు. కొంచెం మైక్ లో ఛార్జింగ్ అయిపోతుంది, జర గట్టిగా మాట్లాడు. మంచిగా అంటే ఇది పులావ్ ఆల్రెడీ కదా, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. గాయస్ అయితే మీరు ఒకటి గమనించేది ఏంటంటే, ఇంకో ఇక్కడ దిక్కేమో ఒక పొయ్యి పెట్టినాం, ఇక్కడ దిక్కేమో ఇది పెట్టినాం. ఇది యాక్చువల్గా ఇది మేమే తయారు చేసినాము. ఎందుకు తయారు చేసినాం అంటే, ఇది వేరే ఎక్స్పెరిమెంట్ వీడియో కోసం చేసినాం. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయినందుకు ఇప్పుడు మాకు ఇది ఎట్లా యూజ్ చేస్తా అనుకుంటే లాస్ట్కి క్యాంపెయినింగ్ వీడియోలా ఇదే యూజ్ వస్తుంది వంట చేసుకోనికే. ఇది ఎట్లా తయారు చేసినా కూడా మీరు చూడాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, నేను అది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. అయితే ఇప్పుడైతే చూసుకుందాం, ఇంకా మొత్తం వంట అయితే అవుతుంది. ఇక మా కిరాణా కూడా ఇక కర్రీ చేయడానికి మొత్తం ట్రై చేస్తుండు. కర్రీ అయితే కిరాణా ఎంత ఏదో టైం పెడతా అన్న నీకు కర్రీ చేయడానికి? 1.5 అవుతుందా? అన్న ఒకసారి సరిగా చెప్పనా వచ్చి 15-20 నిమిషాలు ఇక్కడ చూసుకుంటే చెప్పనా, వ్యూవర్స్ కనిపించాలి కదా. 15-20 నిమిషాలు బ్రో. 15-20 నిమిషాల్లో మొత్తం వంట అయితే అయిపోతుందంట. సరే చూసుకుందాం. ఇప్పుడు కర్రీ వేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు కర్రీ ఎట్లా వేస్తాడో. అండ్ మేము తయారు చేసిన ఇది ఎట్లా పని చేస్తుందో కూడా నేను చూపిస్తా. ఓకే గాయస్.
ఫైనల్ గా అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయితే అయ్యింది. ఇంకా దింపుకుందాం రెండు అనేది అయితే ఇక్కడ దింపేసాను. సత్యనచర ఈ సామాన్లు అవి ఇవి ఎట్లా చెప్పు. అయితే ఈ రోజు మా దగ్గర కర్రీ ఏమో కిరణ్ చేసిండు, అన్నం ఏమో సత్యన చేసిండు. చూడాలి ఎట్లా ఎట్లా చేసిర్రో, ఏమేమి చేసిర్రో. నీకేమనిపిస్తుంది? మంచిగా చేసినావా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా అయితే ఫస్ట్ అయితే తినాలి, తిన్నాక చెప్తా ఫ్రెండ్స్ దాన్ని. ఓకే గాయ్స్, ఇక అంతా అన్ని లోపల పెట్టుకొని ఒకసారి తినడానికి కూర్చున్నప్పుడు ఇక మాట్లాడదాం ఇంకా డైరెక్ట్. ఇక అన్ని ఇప్పుడు బయట సామాన్ అంతా చెత్త చేసుకున్నాం. కొంచెం అన్ని సామాన్లు మంచిగా నీట్గా పెట్టుకొని లోపల పెట్టుకున్నాక లోపల ఆన్ చేస్తాం. సత్తి అన్నం వండిండు. ఒకసారి అందరికి వేస్తున్నా, టేస్ట్ చెప్పాలి అసలు అందరు మీరైతే. చెప్పాలి. ఫస్ట్ నేను వేసుకుంటా. ఇప్పుడు నరసింహన్ అయితే అన్నం వేసిండు, సత్యాన్ని అన్నం వండిండు, కిరణ్ గడ్ ఏమో కూర చేసిండు. వీళ్ళు ఇంత మంచిగా చేసిరు, ఎట్లా చేసిరు? ఒకవేళ వీళ్ళు మంచిగా చేసిరు అనుకో, మా దగ్గర చెప్పులు ఇల్లే వేడి రైస్ బాయ్స్. చూడండి, గరం గరం చికెన్. అన్నం అయితే మంచిగా వేడిగా ఉంది. యాక్చువల్గా అన్న ఒకసారి నీ ఫోన్ అన్న, నీ ఫోన్ ఒకసారి. గాయస్ కరెక్ట్ టైం ఎంత అయింది అనుకుంటారు మీరు? చూపించి పిచ్చోళ్ళు అవుతారు మీరు. 12:05 నిమిషాలు 12:05 నిమిషాలు అవుతుంది టైము. అప్పటి నుంచి మేము తిప్పలు పడితే ఇప్పుడు అవుతుంది 12:05. ఇప్పుడైతే తినబోతున్నాం, చూద్దాం ఎట్లయితుందో. అక్కడ ఇక్కడ పూర్తి తెల్లారినాక తింటున్నాం. ఎట్లా వేసిండేమో మర్చిపోయినా, నిన్న వండుకుంటే ఇలా తింటున్నాం. అట్లుంటుంది వాళ్ళ కిరాణా తోటి. నిన్న వండిండు, ఈరోజు తినబెడుతున్నాడు. ఒకవేళ పుసుకుని ఒకవేళ డే టైంలో పెట్టుకుంటే మొన్న తినబెడతాడు. చికెన్ చికెన్ కావాలి కొంచెం. చికెన్ కూర అయితే కమ్మ వాసన వస్తుంది, కమ్మగా వస్తుందంట. రైస్ ఎట్లా ఉంది చెప్పలేదు కూడా. రైస్ తినలేం కదా, తిన్నాక చూద్దాం. వేస్తావా ఇలా? రైస్ మాత్రం కొంచెం అటు ఇటు కొంచెం మెత్తగానే అనిపిస్తుంది. కాకపోతే ఏం కాదు, సెట్ అయిపోతుంది. ఇక మేమేమే బయట వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ. మేము మంచిగా వండుకుంటాం, మంచిగా తింటాం. మేము మాత్రం ఫుడ్ మాత్రం వేస్ట్ చేయము. ఏదో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మేమైతే ఏం తిన్నా సరే కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయము. గాయస్ తినడం అయితే అయిపోయింది. అంతా తిని అంతా సర్ది పెట్టుకునేసరికి ఇంకో టైం 12:46 అవుతుంది. ఇప్పుడు 12:46 అవుతుంది. కిరణ్ నాకు ఇప్పుడే నిద్ర వస్తుందంట. గాయస్ మీకు ఇలాంటి కంపెనింగ్ వీడియోస్ ఏమైనా మీకు కూడా కొత్తగా ఏమైనా థాట్స్ వచ్చినాయి అనుకో, కింద కామెంట్లు అయితే పెట్టండి. మీరు నార్మల్గా మీకు ఇంకా క్యాంపెయినింగ్ వీడియోస్ మీకు బయట ఎక్కడెక్కడ కావాలి, ఇంకేడేడ కావాలి, అలాంటి ఏమైనా మీకు ఐడియాస్ ఉంటే కింద కామెంట్లు అయితే పెట్టండి. మేము ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాం. మా వాళ్ళు అయితే చాలా డీల్ అయిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు కళ్ళు అయితే మూసుకుపోతున్నాయి, చాలా నిద్ర వస్తుందంట. సత్యం అయితే చాలా నిద్ర వస్తుంది. కిరణ్ కూడా మాత్రం చాలా నిద్ర వస్తుందని అంటే ఒకసారి మనకు చెప్పి అందరు చూస్తారు మా వీడియో. మన టేస్ట్లు ఎట్లున్నాయి అది చెప్పు ఒకసారి. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గట్టి మాట్లాడుకోవచ్చు. హాయ్ బ్రోస్. మైక్ ఏది బ్రో? మైక్ ఛార్జింగ్ అయిపోయింది. మర్చిపోయినాం యాక్చువల్గా ఛార్జింగ్ పెట్టడం. మేమైతే మంచిగా కర్రీ వేసుకొని రైస్ వండుకొని తిన్నాం. మంచిగా అనిపించింది నీకు? కర్రీ మంచిగా అనిపించింది. ఈ పేపర్తో బాగా పనిచేస్తుంది మనకి. నైట్ కూడా మేము ఇక్కడనే వండుకుంటాం అందరం. మొత్తం అడవి జంగల్ మే పూరా అన్నట్టు ఈ పేపర్ అయితే. కాకపోతే ఒకటి చెప్తా, మనం ఇంట్లో ఇది సమ్మర్ కాబట్టి ఎట్లానంటే బాగా ఇంట్లో బాగా ఉడకవస్తుంటది, వేడి అయితే ఉబ్బరిస్తుంటది. ఇదంతా మంచిగా కూల్ అనిపిస్తుంది. ఎందుకు పేపర్ ఉన్నందుకు లేకపోతే ఇంకెందుకు కానీ కూల్ ఉంది. గాయస్ ఇది మాత్రం చాలా చల్లగా ఉంది. ఎంత అంటే ఇంట్లో వండుకుంటే మాత్రం అసలు స్వర్గం. వండుకుంటే కాదు, కోసులు నిద్ర వస్తుంది. నాకైతే ఆల్రెడీ గోవం అయిపోతున్నా. లేపిన మళ్ళా ఇద్దరు వండుకుని. కానీ ఏ మాట కామాట ఖతర్నాక్ ఉంది. రోజు ఇది ఇట్లే ఉంటే యథార్థంగా వండుకోను. ఇంటికాడ తింటాం, రోజు ఈడే వండుకోవాలంటే కాని కదా. ఇంటికాడ వండుకున్నాం, ఇంటికాడ తింటాం, ఇక్కడ వచ్చి వండుతాం. మంచిగా స్వర్గంలాగా ఉంది. అయితే పేపరే గానీ ఇక నీట్గా ఉంది, మంచిగా ఉంది. ఇక మేము బయట మళ్ళీ ప్యాకప్ చేసేసుకుంటాం. మేము 2 days చేయడానికి ప్యాకప్ చేసేసుకుంటాం. ఎందుకంటే పేపర్ ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఎండకాలం వరకే ఉంటది.
మంచు తెలుసు కదా, మంచు వచ్చినా పోతుంది పేపర్, ఎక్కువ రోజులు ఉండదు. మొత్తం ప్యాకప్ చేసేసుకొని ఇగో డిస్కో లైట్ ఫిట్ చేసుకుంటాం, మంచిగా నిద్ర పోతాం. ఇంకా దీన్ని ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకున్నాం అంటే మొత్తం లైట్స్ తో డెకరేషన్ చేసి అది చేసి ఇది చేసి కాకపోతే టైం లేకుండే చాలా అనుకున్నాం. డిస్కో లైట్లు మస్తు దొరుకుతాయి మా దాన, చాలా అనుకున్నాం కానీ ఇంకా టైం సెట్ కాక ఇలా అయ్యింది. బాగానే ఉంది. ఏమన్నా మాట్లాడి లాస్ట్ పండుకున్నాం, నిద్ర వస్తుంది నిజం చాలా మాట్లాడి. కానీ మంచిగా నిద్ర వస్తుంది, మేము అనుకుంటాం బాయ్ గుడ్ నైట్. ఎక్కడో వేసింది ఎక్కడో వేసింది మాకు. ఓకే గైస్, గుడ్ నైట్. పైన కూడా గైస్ గాలి రానికి తప్పకుండా చూడాలి. మార్నింగ్ కలుసు. సరే ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్, అందరు గుడ్ నైట్. ఎవరు మేల్కుంటారు. The next day. చేసినాం, ఇందాకనే లేచినాం. సత్యాన కూడా లేచిండు. మనం అందరికి హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు లేచిరు కానీ ఈడు మాత్రం లేచలేడు. ఎంత చెప్పిన సరే లేవానా, ఏ లేవురా, నిన్ను అందరు చూస్తున్నారు లేవురా రే, లేవురా 10 మంది కనిపిస్తున్నావు లేవురా రే, లేవురా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హాయ్ ఫిలాసఫీ దబాకే కానా గుడ్డాకే సోనా. అందరూ అయితే లేచారు. ఇక పోయి నీట్గా ఫ్రెష్ అయ్యి మొహం కడుకొని వచ్చి వీడియో స్టార్ట్ చేద్దాం మళ్ళా. అంతవరకు అయితే వెయిట్ చేయండి. వెళ్ళివరా. అరే అన్న కొంచెం నిద్ర పోనీరా, ఎందుకు నిద్ర ఖరాబ్ చేస్తావు? నువ్వు వండుకోనికం లేదు, ఏం లేదు, లేవనా. ఇప్పుడే ఫ్రెష్ అయితే అయినాము, కాకపోతే నైట్ కొంచెం నిద్ర లేదు కాబట్టి కళ్ళు మొత్తం ఇట్లా ఎట్లా అయిపోయినాయి. అయితే నైట్ అంతా బాగానే ఉంది, కాకపోతే మిడ్ నైట్లో కొంచెం దోమలు కరవడం వల్ల, ఆ కుక్కలు అవి వల్లడం వల్ల కొంచెం నిద్ర అనేది పట్టలేదు. అయితే ఇప్పుడు మా సత్యన ఛాయ్ చేస్తుండు. ఒక నిమిషం ఆగండి, నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. మా దగ్గర కెమెరామ్యాన్ అయితే ఇప్పుడు లేడు, కెమెరామ్యాన్ వెళ్ళిపోయాడు, అందుకే నేనే హ్యాండిల్ చేస్తున్నా కెమెరా. ఇప్పుడే మా సత్యన అయితే ఛాయ్ చేస్తుండు. అన్న ఏం చేస్తున్నావు బ్రో? కాఫీ చేస్తున్నాము. ఓ సారీ గాయస్, మేము చిన్న బగానే తెచ్చుకుని మర్చిపోయినాం, అందుకే పెద్ద బగానే తెచ్చుకున్నాం, అంటే అందులోనే చేస్తున్నాం. అయితే మేమిద్దరం ఇక్కడ పని చేస్తుంటే ఒకడు మాత్రం ఆడు ఎందుకు వండుకుండేమో వానికి అర్థమైతే లేదు. మొహం కడుకోరంటే కడుకుండు, వచ్చిండు మళ్ళీ పురుసత్తుగా వండిండు. ఎందుకు వండుకున్నావు బ్రో అంతకన్నా, ఎందుకు నిద్ర వస్తుంది? ఇంకా నా పని ఏమని చెప్పాను ఒక్క మాట గడలే. ఇక ఈయన నైట్ నుంచి కూడా ఇంతే ఫ్రెండ్స్, ఏం పనిలో సపోర్ట్ చేస్తలేడు ఫ్రెండ్స్. ఏం పని చేయలేను ఫ్రెండ్స్, తింటున్నాను పడుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసే ఓకే ఫ్రెండ్స్, మొత్తం చాయ్ రెడీ అయినాక నేను చూపిస్తా, అంతవరకు అయితే వెయిట్ చేయండి. వీడియో అయితే ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడే చాయ్ లేక కాఫీ చేసిండు మా సత్యన. ఎట్లా వేసిండు బ్రో, మంచిగా చేసిండా? కిరాకుంది, అన్నం కంటే ఇది ఒకటి మంచిగా చేసిండు. అంటే అన్నం మంచిగా చేయలేడు, రైట్? కొంచెం మెత్తగా అయిందన్న. నిజం మస్తు చేసిండు ఇది. ఇప్పటి నుంచి అన్నిట్లలో నువ్వే గైస్. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాయ్ అయితే బాగా మంచిగా, చాయ్ అయితే మంచిగా చేసిరు. అయితే గాయస్ మీకు ఇట్లాంటి క్యాంపెయినింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే మీరు కింద కామెంట్లో పెట్టండి, ఎందుకంటే మీరు చెప్తే ఖచ్చితంగా చేస్తాం మేము. అది కూడా మీకు ఎక్కడ క్యాంపెయినింగ్ కావాలి, ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్ కూడా మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఆ ప్లేస్లో చేయడానికి మేము ట్రై చేస్తాము. ఓకే మళ్ళా బాయ్. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. వాచ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో వేరే లెవెల్ ఉంటుంది, ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి. ఓకే బాయ్.